శ్రీ మాత్రే నమః. నా సౌందర్యలహరి ప్రపంచానికి స్వాగతం అండి. చెప్పాను కదా, శుక్రవారం మంగళవారం ఏదో ఒకటి అమ్మ గురించి కానీ పూజ విషయం కానీ ఒక చిన్న విషయం చెప్పుకుందాము ఒక 2 నిమిషాలని. అయితే ముందుగా చెప్పాల్సింది ఏంటంటే, నేను అమ్మవారి దర్శనానికి వెళ్ళానండి. నేను విజయవాడ నిన్న అద్భుతంగా జరిగింది అమ్మ దర్శనం. మొన్న 2 సార్లు అటే వెళ్ళి అమ్మని చూడకుండా వచ్చేసానని చాలా చాలా బాధపడ్డాను. నిన్ను చూడకుండా నేను ఇంటికి వచ్చేసాను, మళ్ళీ కుదరలేదని. ఆవిడ వేరే పనుల మీద వచ్చి నా పనికి నువ్వు రావడం ఏంటనుకున్నారేమో. పూర్తిగా ఆవిడ పని మీద పిలిపించుకున్నారు. 2 సార్లు దర్శనం ఇచ్చారు నాకు. చాలా అద్భుతంగా జరిగిందండి దర్శనం అమ్మది. అయితే ఇవాళ ఏం చెప్పుకుందామంటే, మంగళవారం కదా, మంగళకరంగా పసుపు గురించి మాట్లాడుకుందాం. ఇదిగోండి పసుపు. ఇలా పసుపు గురించి మాట్లాడుకుందాం. పసుపు ఏంటంటే అమ్మవారికి చాలా పవిత్రమైనదిగా చెప్తాం కదా. ఏ శుభకార్యంలో అయినా దేనికైనా మనం ముందు పసుపుని వాడతాం కదా. అయితే పసుపు మనము చక్కగా అమ్మవారి ముందు చక్కగా ఇట్లా ప్లేట్ ముందు పెట్టుకోవాలి. పసుపు కుంకుమ గంధం ఎప్పుడు అదే మనం వాడుకోవాలన్నమాట. అదే మన సూత్రాలకి వాటికి. మనం అమ్మవారికి వాడే పసుపు విడిగా పెట్టుకోవాలి. ఇట్లా కొంచెం తడిపేసేసి మనం శుక్రవారం మంగళవారం అంటే మన విగ్రహాలు ఎప్పుడు క్లీన్ చేసుకున్నా కూడా మనం పెట్టుకుంటాం కదా గంధం పసుపు కుంకుమ. అయితే నేనేం చేస్తానంటే, శుక్రవారం మంగళవారం మొత్తం అంతా పూజ గది సర్దుకున్న తర్వాత అమ్మవారికి కొంచెం పసుపు కుంకుమ, విగ్రహాల వరకు కామాక్షమ్మకి కనకదుర్గమ్మకి కొంచెం పసుపు అంటించి బొట్టు పెడతా. అంటే నేను పూజలోకి నిన్ను ఆహ్వానిస్తున్నాను అని నేను చెప్పుకోవడానికి ఒకసారి మళ్ళీ అందరికీ పసుపు కుంకుమ పెట్టుకుంటాను. అయితే ఈ పసుపు ఎప్పుడు అమ్మవారి దగ్గర ఉండేలాగా చక్కగా చూసుకోండి. దీపాలకి పసుపు కుంకుమ అక్షింతలు సమర్పించి పూలు సమర్పించండి. పసుపు చాలా ప్రాధాన్యమైనదండి. అమ్మవారికి వాడే పసుపు విగ్రహాలకి మనం పూజకి సంబంధించిన పసుపు అంతా మనం సపరేట్గానే ఉంచుకుంటాం కదా. చాలా పవిత్రంగా చూసుకోండి. సాధ్యమైతే పసుపు కొమ్ముల్ని మనం గ్రైండ్ చేసి వాడుకుంటేనే చాలా మంచిది. బయట పసుపులేవో కలుపుతున్నారని పూజా సమయాల్లో మాత్రం ఇది వాడుకోండి. తర్వాత పసుపు మనం అమ్మవార్లందరికీ పెడతాం కదా. ఇంకోటి ఏంటంటే, పసుపు రోజు పూజ అయిపోయిన తర్వాత ప్రతిరోజు హారతి ఇచ్చిన తర్వాత మీ మంగళసూత్రాలకి రాసుకొని హారతినివ్వండి. మంగళసూత్రానికి హారతి చూపించుకోండి. ఇట్లా ఇంకా పసుపు గురించి చెప్పాలంటే చాలా శుక్రవారం మంగళవారం తప్పకుండా కాళ్ళకి పసుపు రాసుకోండి. అమ్మవారికి చాలా ఇష్టం పసుపు రాసుకుంటే. ఎటు నవరాత్రుల్లో తప్పకుండా మనం రాసుకుంటాం కదా పసుపు. అట్లాగా ఆవిడకి ఇంకా పసుపు అనేది చాలా ఇష్టం అనమాట అమ్మవారికి. కదండి, ఇక పసుపు విషయం అయితే ఇట్లా నేను ఇదే ఫాలో అవుతాను. పసుపు గురించి అయితే మాత్రం మళ్ళీ వచ్చే శుక్రవారం ఏదో ఒకటి అమ్మ గురించి కానీ లేదంటే పూజ విషయం కానీ ఏదో కొత్త విషయం చెప్తాను. అయితే ఇది ఇట్లా ఫాలో అవ్వండి. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే మీకు నాకు కామెంట్స్లో కానీ పర్సనల్ మెసేజెస్ కానీ పెట్టండి. యూట్యూబ్ ఇన్స్టాలో కొంచెం బిజీగా ఉండి మీకు కొన్ని వీడియోస్ చేయలేకపోయాను ఇదివరకు. కొంచెం బిజీగా ఉంటున్నాను, అందుకే కొన్ని వీడియోస్ చేయలేకపోతున్నాను అమ్మ గురించి. అయితే ఇంకేమన్నా డౌట్స్ ఉంటే మాత్రం అడగండి. శ్రీమాత్రే నమః. మీ సౌందర్యలహరి శ్రీమాత. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే.